రాష్ట్రంలోంచి దాదాపు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఏర్పాట్లు కంప్లీట్గా పూర్తయినాయి. ఒక్క రోజు ముందుకు ఉంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం అన్నీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కానీ లేకపోతే బార్గేట్స్ కానీ ఎక్కడిదక్కడ కూడా కంప్లీట్గా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు మనం. ఆల్రెడీ ఇప్పుడు మొత్తంగా ఒక ఫేజ్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఫేజ్ తర్వాత దాదాపు ఉన్నటువంటి అక్కడ ఫేజ్ రిలీజ్ చేసి కట్టెలు కూడా ఇంకొన్నాయి. ఇంకొక మరికొన్ని గంటల్లో కంప్లీట్గా చేంజ్ చేసి భక్తులకు మహాగణపతిని ఏ విధంగా ఉంటుందో కంప్లీట్గా కళ్ళకు అదేలా కూడా డిజైన్ చేసిన విధానం మనం చూడొచ్చు. దాదాపు 70 అడుగుల ఎత్తుతోటి పైన ఆకుపడములతోటి మహాగణనాలు అయితే ఒకసారి దర్శనమిస్తున్నారు. రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గణనాథులు ఖైరతాబాద్ గణేశుడి ప్రత్యేకమైనటువంటి అలాగే ఈ సంవత్సరం కూడా 70 అడుగుల గణేష్ అయితే అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పటికీ పనులు కూడా అంటే నిన్ననే మొత్తం దానికి సంబంధించినటువంటి పనులు కూడా చేయడం జరిగింది. ఇకపోతే భక్తులకు దర్శనమిచ్చేందుకు గాను ఖైరతాబాద్ గణేష్ సిద్ధమవుతున్నారు. గణేశుడు అలంకరణ అయితే జరుగుతూనే ఉంది. ఒకవైపు పూరి జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర సహా లక్ష్మి సమేతంగా హయగ్రీవ స్వామి ఉన్నారు. మరోవైపు ఖైరతాబాద్ గ్రామదేవత పెద్దల అమ్మవారు ఉన్నారు. దాదాపు గణేశుడు 70 అడుగుల ఎత్తుతూ ఉండగా కళ్ళతో ఎంతో అద్భుతంగా కనిపించేటువంటి దృశ్యాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. చేతిలో ఉన్నటువంటి లడ్డు అండ్ అదేవిధంగా కంప్లీట్గా చూడొచ్చు. ఇక్కడ ఇప్పటికిప్పుడే ఏర్పాట్లు కూడా మొత్తంగా పూర్తయితే అవడం జరుగుతుందన్నమాట. చూడొచ్చు ఇప్పుడిప్పుడు అంటే వర్షం వచ్చినా కానీ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అటు పోలీసు యంత్రాంగం అటు గణేష్ ఉత్సవ కమిటీ కంప్లీట్గా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నది. కట్టెలతో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం రివీల్ అయితే కాదు, మరికొన్ని గంటల్లో కట్టెలు కూడా కంప్లీట్గా చేసి భక్తులకు అందరికీ కూడా చూడొచ్చు. ఆల్రెడీ మనం ఖైరతాబాద్ గణేష్ చూస్తే పైన వర్కర్స్ కూడా చేస్తూనే ఉన్నారు. ఆ కర్రలు ఎప్పుడైతే అయింది సార్ కొన్ని పెండింగ్ పనులు ఏదైతే ప్యాచ్ వర్క్స్ పైన పరదాలు ఇవన్నీ కూడా ఖైరతాబాద్ గణేష్ ఇప్పుడు భక్తులకి కనబడడానికి భక్తులు ఆల్రెడీ పూజలతో శ్రద్ధ నిర్వహించడం కంప్లీట్గా రెడీ అయ్యారు. సో దీని కమిటీ మెంబర్ మాట్లాడడానికి వీణా మాధురి గారు ఉన్నారు. మేడం నమస్తే. చాలా రోజుల నుంచి వర్క్ జరుగుతూనే ఉంది. రేపు ఒక్క రోజులో వినాయక చవితి సందర్భంగా ఆ వర్క్ కూడా కంప్లీట్గా జరుగుతుంది. సో ఈసారి ఎలా ఉండబోతున్నాయి స్పెషల్? ఈసారి వర్క్స్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. రేపు ఉదయం 10:30-11 ప్రాంతంలో గవర్నర్ గారితో మొదటి పూజ స్టార్ట్ అయిపోతుంది. సో పెయింటింగ్ వర్క్స్ అన్నీ భగవంతుడి కంప్లీట్ అయ్యాయి కాబట్టి గోవా కర్రలన్నీ ఇప్పుడు తీసేస్తున్నారు. భగవంతుని మొత్తం ఆకారం ఒక 2-3 గంటల్లో మీరు ఇక్కడ చూడబోతారు. ఇంకా మీరు అరేంజ్మెంట్స్ అంటారా అది కూడా మీరు చూస్తూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. బ్యారికేడ్స్ వర్క్స్ సగం అయిపోయింది. ఇంకా ఈరోజు ఈవినింగ్ వరకు ఎక్కడెక్కడ వేయాలా ఎలా వేయాలా అనేసి డిసైడ్ చేసి ఆ బ్యారికేడ్స్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మొదటి పూజ ఎప్పుడు జరుగుతుంది? నిమజ్జన కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి? మొదటి పూజ రేపు ఉదయం గవర్నర్ గారితో మన సీఎం గారితో 10:30కు స్టార్ట్ అవుతుందండి. 6వ తేదీన ఉదయం ఇక్కడ నుంచి 6 గంటలకు ఉదయం బయలుదేరి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో నిమజ్జనం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా ఇంత పెద్ద గణేశుడు అంటే చేయాలంటే చాలా శ్రద్ధ తీసుకొని కేర్ తీసుకొని చేయాలి. ఈసారి కమిటీ ఏమాలి అంటే వచ్చేటువంటి భక్తులకు ప్రెగ్నెంట్ లేడీస్ వస్తుంది, చిన్నపిల్లలు వస్తుంది, వాళ్ళకి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకుంటే ఏం లేదండి. ఇక్కడ అడుగడుగున మన పోలీసులు కానీ మన వాలంటీర్స్ అందరూ భక్తులకు గైడ్ చేస్తూనే ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ మీద స్పెషల్గా ఈసారి అడుగుతారు. చాలామంది అడిగారు ఈ క్వశ్చన్. మేము పోలీస్ వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా అన్నారు మనం ట్రై చేద్దాం ఒక స్పెషల్ లైన్ పెట్టడానికి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వృద్ధులకు కానీ. వాళ్ళు వచ్చినా కూడా మార్నింగ్ పూట రావడం శ్రేయస్కరం అండి. ఎందుకంటే నైట్ వచ్చిన తర్వాత రష్ ఎక్కువైపోతుంది. ఆ రద్దీలో ఒత్తుకోవడం అయిపోతుంది ఒక్కొక్కళ్ళు. అది కాకుండా ఈ వృద్ధులు కానీ పెద్దోళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ మార్నింగ్ రావడమే కరెక్ట్ అండి. వచ్చిన తర్వాత మనం ఇంకొక రిక్వెస్ట్ మీ ఛానల్ ద్వారా చేయగలుగుతున్నాను ఏంటంటే వచ్చిన వాళ్ళంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ వెహికల్స్ తెచ్చుకున్నారంటే పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది, రోడ్లు జామ్ అయిపోతుంటే అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇది మా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున రిక్వెస్ట్. అయితే ఎప్పుడైనా కానీ గణేష్ ఉత్సవ కమిటీకి వచ్చేటువంటి భక్తులు కొన్ని లక్షల మంది వస్తుంటారు. ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది తప్పితే ఇంకా తగ్గదు. రాష్ట్రం నలుమూల నుంచి వేరే రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణనాథుని భక్తి చేసుకోవడం వస్తుంది. ఈసారి ఎంతమంది రావచ్చు అంటున్నారు? పర్ డే 3, 4, 5 లక్షల క్రాస్ అవుతూనే ఉందండి. ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. ఒకరోజు సాటర్డే సండే అయితే 10 lakhs క్రాస్ అయిన డేస్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్లో. ఈసారి కూడా అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి కూడా ఇంకా ఎక్కువ క్రౌడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి.
పోలీసు యంత్రాంగం ఏం చెప్తున్నారు? జాగ్రత్తలు ఏమన్నా ఉత్సవ కమిటీకి ఏమైనా చెప్తున్నారా? ప్రతి 2 days వస్తున్నారు, బ్రీఫింగ్ మాకు ఇస్తున్నారు, వాలంటీర్స్కి ఇస్తున్నారు, వాళ్ళు ఎలా ప్లాన్ చేయాలని అవి కూడా డిస్కస్ చేస్తున్నారు. మొన్నటి వరకు మన సివి ఆనంద్ గారితో కూడా కానీ మొత్తం డిపార్ట్మెంట్తో మీటింగ్స్ కూడా జరిగాయి. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా, మీరేం జాగ్రత్తలు ఉండాలి, మండపాల దగ్గర ఎవరెవరు ఎలా ఉండాలి, ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే మీరందరూ ఎలా హ్యాండిల్ చేసుకోవాలని అన్ని బ్రీఫింగ్ పోలీస్ వాళ్ళు చేస్తున్నారండి. మేము ఎలా అయితే మేము 24/7 ఇక్కడ ఉంటున్నామో పోలీస్ వాళ్ళు కూడా మాతో ఉండి అలాగే సహకరిస్తున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చేటంటే హైదరాబాద్ కనెక్షన్ పొలిటీషియన్స్ మన పొలిటీషియన్స్ కానీ మన గెస్ట్ విఐపీ కానీ మన నాయకులు మన వాళ్ళు మన రాష్ట్రం పేరు తెచ్చుకోవాలి. వాళ్ళకి తప్పకుండా మనం గౌరవించాలా. వాళ్ళకు స్పెషల్ దర్శనం ఉంటుంది, విఐపీస్కి దర్శనం అయ్యేటారు. వాళ్ళు వస్తున్నారు కానీ రెగ్యులర్ భక్తులని ఆపడం ఏం జరగదు. వాళ్ళకు విఐపీస్ దర్శనం విఐపీ అవుతాయి, రెగ్యులర్ భక్తులకు మాత్రం రెగ్యులర్ అవుతూనే ఉంటాయి. అందరికీ ఈక్వల్గా పూజలు మాత్రం జరుగుతూ ఉంటాయి. ప్రజలు వచ్చి దూరం నుంచి పోతున్నాం, మన దగ్గర పోతున్నాం, బాధపడద్దు. ఎంత దూరం నుంచి చూస్తే భగవంతుడు మిమ్మల్ని అంత దూరం నుంచి చూసి ఆశీర్వదిస్తుంటారు. కంప్లీట్ పిక్చర్ చూడొచ్చు భగవంతుడు. ఈసారి 70 అడుగులు 69 ఇలా పోయిన 70 సంవత్సరాలకు 70 అడుగులు పెట్టాము. ఈసారి మాత్రం ఒక అడుగు కుదించాము. ఎందుకంటే అంత పెద్ద హైటు కంటిన్యూగా తీసుకెళ్లడం అనేది మన వీధిలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి 69కి ఈసారి. చాలా మంది ఇంకా టీవీలలో చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకంటే భక్తులకు ఏం చెప్పదలుచుకోవాలి? లేదు, టీవీలో చూసే వరకు బెస్ట్ అండి. వారు కొద్దిమంది పెద్దవాళ్ళు రాని వాళ్ళు మీరు ఆన్లైన్లో భగవంతుని దర్శించుకుంటూ అక్కడ నుంచే వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కోరుకోవచ్చు. రాగలిగిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా భగవంతుని దగ్గర వచ్చేసి మొక్కి తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లాలని మా రిక్వెస్ట్. ప్లస్ దాంతోపాటు మా అధ్యక్షుడు దానం నాగేందర్ గారు కూడా ఈసారి ప్రసాదాల వితరణ ఎక్కువ చేసేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆకలితో పోకుండా అలాంటి ఫెసిలిటీ కూడా ఈసారి ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. హైదరాబాద్ గణేష్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కంప్లీట్గా పూర్తయితే అవ్వడం జరిగింది. సో ఇక మిగిలిందల్లా ప్యాచ్ వర్క్ ఏదైతే లేకపోతే ఉన్నటువంటి బారిగేట్స్ అన్ని సెట్ చేయడం ఇంకా ఒక్కరోజు మాత్రమే, ఓన్లీ కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది కాబట్టి సో ఏర్పాట్లు అయితే కంప్లీట్గా అయిపోయినాయని చెప్పారు. సో చూడొచ్చు భక్తులు కూడా ఇప్పటికీ వచ్చి అంటే ఎలా ఉన్నాడు ఏంటి అని చూసుకునే దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉంటాం. సో వర్షం కారణంగా ఏదైనా ఇబ్బంది అవుతుందని కూడా సో పట్టాలతో కొంచెం కవర్ చేసి మెల్లిగా అంటే రేపు పొద్దున 8 గంటలకు ఆ టైంలో కూడా మొత్తం రివీల్ చేసి పూజా కార్యక్రమం ఉంటుంది అని కూడా మొదటి పూజ అని అయితే చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్స్. సో ఇంకా ఇప్పటి నుంచి దాదాపు ఒక 9 రోజులు అంటే 9 నుంచి 10 రోజుల వరకు నిత్యంగా పూజలు చేస్తూ ఉంటారు. భక్తులు కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి గణేష్ని దర్శనం అయితే చేసుకునేటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి చూడొచ్చు, ఆల్రెడీ ఇప్పటికే భక్తుల తీవ్రత అయితే వస్తూనే ఉంది. మా హైదరాబాద్ గణేష్ రెడీ అయ్యారని చెప్పేసరికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తూ భక్తులందరూ కూడా గణేష్ వద్దకైతే రావడం అయితే జరుగుతుంది. ఇంకొక 10 రోజులు కూడా ఇక్కడ వాతావరణం డెఫినెట్గా ఉంటుంది. లేడీస్ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వృద్ధులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం సపరేట్గా ఒక లైన్ కూడా ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించినటువంటి విషయాలు పోలీసులతో మేము చర్చిస్తున్నామని అయితే వీణా మాధురి గారు అయితే చెప్తా ఉన్నారు. సో చూడాలి, మరికొద్ది రోజుల్లో అయితే మనకి కొన్ని గంటల్లో పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కానీ లేకపోతే వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తావుకోకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది.